ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసేసి నిప్పు అయితే పెట్టేసి మొత్తం తగలు పెట్టేసాం, వేస్ట్ ఏం లేకుండా. ఇప్పుడైతే రాళ్ళు ఉంది, చిన్న చిన్న రాళ్ళు అనమాట. వీటిని పారతో లాగటం అట్లా కొంచెం శుభ్రం చేసేయాలి, మట్టి అంతా పక్కకు లాగాలి. ఇప్పుడు నేను మా ఆయన ఏం చేస్తున్నామంటే తాటి ముద్దలు తెచ్చాం కదా, మీకు ముందు చూపిస్తాను. మా అబ్బాయి తెస్తున్నాడు మమ్మల్ని వీడియో బాగానే తెస్తాడు. ఇప్పుడైతే మా ఆయన ఏమో ముద్దలు అయితే ఇంత సైజు ఉన్నాయి అనమాట. దాన్ని కోల్చుకొని మేము కొలతలు వేసుకొని ఇక్కడ దాకానమాట పాక వేస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని దగ్గర ఈ విధంగా కొలుచుకొని తెస్తున్నాం. తాటి ముద్ద అనేది ఇంత వెడల్పు ఉంది కాబట్టి 3 గుంతలు 4 గుంతలు ఇటు ముందు కూడా పడతాయి కాబట్టి ఈరోజు అయితే ముక్కలు తీసేసుకుంటే సాయంత్రం బాగా వచ్చి ఎవరొకరు తోడుంటే ఒక్కడు లేపాడు కదా, ఒక 2-3 తోడు తెచ్చుకొని మొత్తం తీసి పెట్టుకుంటే గబాన ఎవరైనా ఉన్నప్పుడు గబాన పిలుచుకొని హెల్ప్ చేస్తే మాత్రం దీంట్లో గుంజలు పెడితే గుంజలు పెట్టినాక తాటాకులు ఈ కర్రలు అన్నీ సెట్ అయినాయి. ఇంకా మేము పాక వేయటమే. ఈ వారంలో అంటే సోమవారం నుంచి మళ్ళీ మా ఆయన సుబాబులు తోట కొట్టాలి. ఆ లోపు ఈ పాక లోన సామాన్ పని ఇంకా వాటి కట్న కొట్లు అయ్యని డోర్ అని అన్ని పనులు చేసుకుంటే సోమవారం నుంచి ఇంకా సుబాబులు తోట కొట్టాలి. సుబాబులు తోట ఒప్పుకున్నాడు. ఈ ఎండలకు మరి ఏమవుతుందంటే 50 డిగ్రీలు ఎండ అనమాట. అప్పుడు ఒప్పుకున్నాడు. అంతా కొట్టినాక నీరు శాతం అంతా ఎండిపోతుంది. అందుకని దాన్ని డిలే చేసి ఈ పనులు చూసుకొని కొంచెం ఒక వాన పడ్డాక చేద్దాం అనుకున్నాం. వర్షం ముగ్గులు పడుతున్నాయి, కళ్ళకు చల్లినట్టు చల్లిపోతుంది, కానీ బాగా అసలు పడట్లేదు. పడినప్పుడు ఇంకా దాంతో ఎందుకులే అంత ఎక్కిపోతుందని ఇంక ఈ వారం అయితే మాత్రం ఈ పనులు చూసుకొని నెక్స్ట్ వారం నుంచి మొదలు పెడతాడు. అన్నం కూర వండేసాం, బీరకాయ పచ్చడి అలానే అన్నం చేసాను, తిన్నాము. తిని ఇంక ఈ పనులు అయితే చేసుకుంటున్నామండి. ఇంకా ఈ పనులు అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం అనేది, ఎట్లా కడతాం అనేది మీకు చూపిస్తా కంటిన్యూగా. గొంతులు ఎంతలో తీస్తాం, పాక ఎలా వేస్తాం అనేది చూపిస్తాను. సరేనా? మిస్ అవ్వకుండా చూసేయండి. బాగా సరే అండి. అదిగోండి చూసారు కదా, మట్టి అంతా తీసావా బాగా. ఎన్ని అడుగులు తీయాలి బావా? 2 అంటే గట్టి కాదు, అది గాలి తోలినా కానీ వరకుండా ఉండటానికి. చాలా ఇంకా లేవు తీసినా పర్లేదండి మాకైతే. అయ్యోండి మొద్దులు, ఆ మొద్దులు బాదాలి. ఆగుపడుతుంది మీకు గుండు రోటిగా ఆ మొద్దు ఎడ బాదాలి. అదిగోండి అత్తే. రమ్మంట కాలు పెట్టమంటవా? ఆయిల్ లేకపోతే పక్కన పెట్టి ఆన్ చేసావా? సరేనండి. ఎండ వస్తుందని పైన కట్టిన సో అయితే పైన కనబడుతుంది కదా, ఎండకని చెప్పేసి పైన అది కట్టాము. అక్కడ ఒక గుంత తీసాము, ఇక్కడ ఒకటి తీసాము. ఇది సెంటర్, ఇక్కడ ఒకటి తీస్తాను. ఇది తీయడం అయిపోయిన తర్వాత 3 ముక్కలు సమానం చేసుకొని ఇంకొకేసారి వాటిని మనుషులు పెట్టి లేపిస్తాను, లేకుంటే టాడతో లేపిస్తాను. బుజ్జడితే మాకు దేంతోది కొనాలి బాగా గిన్నె. సో అయితే ఎండ విపరీతంగా వస్తుందండి, వేడిగా. సో అయితే ఈ విధంగా పరదా కట్టుకొని ఇద్దరం భార్య భర్తలు ఇద్దరం కలిసి మెల్లిగా మా పనులు మేము చేసుకుంటున్నాం. అయితే ఈ పాక అనేది జస్ట్ ఈ ఒక 2 డేస్లో అయిపోవాలి. సోమవారం రోజున వెళ్ళి మన కోళ్ళు అయితే తీసుకురావాలి. అన్నీ కొంచెం భయం రోజులు గడిచిపోతాయండి. రోజులు అటు నిద్రపోవడం లేవడంతో సరిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం తొందర చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి, ఎక్కడ పనులు అక్కడ వేరే తోట ఏమో సుబాల తోట ఆగిపోయింది, దాని మీద 70,000 అట్టకి ఆగిపోయాయి. ఇప్పుడేమో ఈ ఇంకోటి అనుకొని చెప్పేసి వడ్లు అమ్మేస్తే ఆ పని వెనక్కిపోయింది.
ఇంకా సరే ఉన్న డబ్బులు ఎట్లా వేస్ట్ అవుతాయని చెప్పేసి ఏమన్నా కోళ్ళు తేవాలని చెప్పి తొందరగా అయితే పాకేస్తున్నాను. ఇంక కనపడుతుంది తాటాకు ఇదంతా కప్పేసి ఈ చుట్టూరు మొత్తం గ్రీన్ మ్యాట్ అన్న వల కడతాను. అది కట్టేసి ఇంకా కోళ్ళు అయితే తొందరగా తీసుకొస్తాను. అది సంగతి. ఇంక రాబోతుంటే అట్లా గిన్నె ఒకటి తీసుకొని అది అటనుకో గుప్పులు అవుతుంది. చేతితో అయితే గోర్లు పోతాయి. అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తాను. అవే మాయిష్ బాగాలేదు. ఎందుకు మళ్ళీ ఆ చేయి నొప్పి వచ్చింది. వద్దు 10 అడుగులు 2 అడుగులు లోతు. అబ్బాయి అట్లే అబ్బాయి మొత్తం ఎందుకు వేస్తున్నాం అంటే రేపు రోజున పొత్తుకుండా నిమిషైతే ఈ దొంగ చెడిపోయింది. అందుకని చెప్పేసి ఆ విధంగా పట్టేది కప్పుతాం. పట్టకప్పు అనుకో లాంగ్ నీళ్ళతో కురికెళ్ళదు కొన్నాళ్ళు. అంటే 5 ఏళ్ళు వచ్చేది 10 ఏళ్ళు వచ్చింది. అది తేడా. చివరి కట్టరా ఈ చివరి రై బావిలు కూడా అవుతున్నారు నీతో పాటు. ముదుకూరలో గట్టిగా ఉన్నారే అబ్బాయిని కొట్ట గంటలు దాంట్లో గంటలు రెడ్డి అయ్యా తీసే వాడు వస్తుండా వచ్చినా చెప్పు అసలు మధ్యాహ్నం నుంచి ఏడుతుండు అయ్యమయ్య. మే అబ్బాయి పెట్టరా తీస్తున్నా అందరూ పడతారు. మహర్ నువ్వు జాగ్రత్త చెయ్యి వాళ్ళు వేస్తారు కానీ. మట్టి పడదా మట్టి పడదా మట్టి తింటారు గిందరు అది అంతేరా. పట్టుకోండి తాటికొచ్చి కాదు నువ్వే పడాల్సింది. ఎవరు అబ్బాయి వాళ్ళు ఇల్లాడా మీద నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాలక్క చూడు వచ్చిద్ది రేపు వచ్చిద్ది నువ్వు కూడా వస్తా. ఏమని కొట్టది హాయ్ ఫ్రెండ్స్ నిలబెట్టేసారు స్తంభం. లైక్ చేయండి షేర్ చేయండి పలనా సబ్స్క్రైబ్ చేయమని. ఇప్పుడు పోయినండి రేపు అది లాగాలిగా స్లాబ్ లాగాలిగా రేపు. నీళ్ళని ఇటే పెట్టి రావడం ఇటు పెట్టి తాగడం. సో అయితే కనబడుతుంది కదండి మొత్తం
అది చెక్క పడిపోయింది. ఇంక ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను. అది ఎట్లుండేది అనేది రేపు రోజున మొత్తం ఫినిషింగ్ అయిపోద్ది. సో అయితే ఈ బద్దలు కూడా ఇప్పుడే ఎక్కేస్తాను. ఇది నేను ఏమనుకుంటున్నానంటే ఒకేసారి నేను 4 బద్దలు కదా, 4 బద్దలు అంటే నేను పెట్టింది 4 ముక్క వచ్చింది. అదే కానీ ఒకటి డబల్ చేసామంటే మరి 2 అడుగులు ఒక ముక్క పెట్టచ్చు. ఆ విధంగా అయితే మొత్తం పరుపాలు ఉంటుంది చక్కగా. రేపు రోజు సేల్ కొట్టడానికైనా చెక్క కొట్టడానికైనా అన్నిటికీ సూపర్ ఉంటుంది. చిన్న మిస్టేక్ ఒకటి జరిగింది. ఈ తెలుపు అనేది అటుపక్క ఉండాలి, నలుపు ఇటుపక్క ఉండాలి. సో అయితే ఇప్పుడు తెలుపుని అటుపక్క తిప్పేస్తాను. ఎడ తిప్పుతాను చూడండి.